100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, వినండి. 100 సంవత్సరాల తర్వాత మనం అనేవాళ్ళం ఈ భూమి మీద ఉన్నాం, చనిపోయి ఎక్కడో మట్టిలో ఉంటాం. మనం వాడిన బండి గాని, మనం వాడిన కారు గాని ఎక్కడో షెడ్ లో అంటే రిపేర్లు చేసి, అంటే సొట్టలు పడిపోయి భాగాలు పాటలు విడదీసి ఏడో దుమ్ము పట్టిపోయి ఏడో షెడ్ లో ఉంటుంది. మనం వాడిన దుప్పట్లు, మనం వేసుకున్న బట్టలు అన్ని చినిగిపోయి ఎక్కడో కాలువల్లో పడిపోయి ఉంటాయి, ఎక్కడో ముళ్ళ కంపల్లో ఉంటాయి. మన ఇంట్లో వేరే వాళ్ళు ఎవరో ఉంటూ ఉంటారు. మన ఆస్తి, మన బంగారం, మన డబ్బులు అన్ని ఎవరో అనుభవిస్తూ ఉంటారు. మన ఫోటో 2 తరాల తర్వాత ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు, మన పేరు ఎవరికి గుర్తుండదు. అసలు మనం ఉన్నా అనే వాళ్ళమే మర్చిపోతారు ఈ సమాజం. అంతదేనికి మీరే చెప్పండి, మీ తాత పేరు, మీ ముత్తాత పేరు, వాళ్ళ ముత్తాత పేరు, అంటే 2 తరాల తర్వాత మనం అనేవాళ్ళం ఇక్కడ ఎవరికి గుర్తున్నాం. 100 సంవత్సరాల తర్వాత ఇంకా అసలు మనం భూమి మీద పుట్టామా పుట్టలేదా అనేది మన మనవాళ్ళు, మన ముని మనవాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు, మన పేరు కూడా తెలియదు, మన మొహం కూడా గుర్తున్నది అనమాట. ఇంత చిన్న జీవితానికి మనకి ఎందుకు ఈ కోపాలు, ఎందుకు ఈ ద్వేషాలు? అనవసరంగా మనుషుల్ని దూరం చేసుకుంటున్నాం. సంపాదించాల్సింది 100 కోట్ల ఆస్తి కాదు, 100 కొద్ది మనుషుల్ని. ఎప్పుడైతే నువ్వు 100 కొద్ది మనుషుల్ని నువ్వు సంపాదించుకుంటావో అప్పుడు నువ్వు 100 సంవత్సరాల తర్వాత కాదు, 1000 సంవత్సరాల తర్వాత అయినా నువ్వు గుర్తుంటావు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా గొప్ప వాళ్ళు ఇప్పటికీ కూడా మనకు గుర్తున్నారు. వాళ్ళలాగా మనం కూడా గుర్తుండాలి అంటే మనం చేయాల్సింది ఒకటి, మనుషుల్ని ఎక్కువగా సంపాదించుకోవాలి. ఉన్నన్ని రోజులు అబద్ధాలు ఆడకుండా, మరొకరిని మోసం చేయకుండా, అవసరమైతే పక్కవాడికి సాయం చేద్దాం, లేకపోతే వాడి నోటికాడ అన్నం తీసుకోకుండా అయినా ఉందాం. ఇలా చేసామంటే 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనం గుర్తుంటాం. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత జరిగేది ఇదే, బాగా గుర్తుపెట్టుకోండి.